ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఉజ్జయిని రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం నాగపూర్ లూక్ అయితే వెళ్తున్నాం. ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:55కి అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. అక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1:30-2:30కి అయితే ఇస్తుందట. ఇప్పుడు మనం వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది ఉజ్జయిని రైల్వే స్టేషన్ యొక్క ఎంట్రన్స్. మామూలుగా ఇక్కడ ట్రైన్ వచ్చేసి 6:50కి బయలుదేరుతుంది కదా, నేను వచ్చేసి 6 o'clockకి వెళ్తున్నా. ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసినాం. ట్రైన్ లిస్ట్ అయితే అక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది. 6:18 టైం అయితే అవుతుంది. ఇగో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాం. ఇగో వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. మనది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన ఆగుతుందట ట్రైను. అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడే వచ్చేసినాం. ఇక్కడ రాసింది చూడండి, ఉజ్జయిని జంక్షన్. ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే మన ట్రైన్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఇటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఉంది. ఇగో ఇక్కడ నుంచి ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా రాలేదు, టైం అయితే అయింది. 6:55 అవుతుంది. టైం ఎగ్జాక్ట్లీ అయింది కానీ రాలేదు. మనకేంటంటే ఇండోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ రైట్ సైడ్ వచ్చేసి ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. ఏ ట్రైన్ వెళ్తుందో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియట్లేదు, కానీ ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ వస్తున్నట్టు చూడండి. ట్రైన్ వచ్చేసింది. వందే భారత్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో వ్యూ వచ్చేసి ఫ్రంట్. రెండు సైడ్లా మనకు ఎలనీకి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ చేస్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన ఉన్నాం మనం. మనది వచ్చేసి ముందుకు వెళ్ళాలి కొంచెం. నేను వచ్చేసి మన దాంట్లోకి ఎక్కేసిన. సేమ్ కొంచెం క్లిక్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడే లోపలికి వచ్చేసిన. సీట్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. మనది వచ్చేసి 45 విండో సీట్ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఇటు సైడ్ చూడండి, ఆల్మోస్ట్ మీకు అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నారు అందరూ. ట్రైన్ వచ్చేసి ఒక 5 minutes ఇలా డిలే వచ్చింది. 7:04కి వచ్చింది. 6:50కి వచ్చేదండి. ఆల్మోస్ట్ ఒక 15 minutes డిలే అయిపోయింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutesలో బయలుదేరుతాం. ఫస్ట్గా అన్ని వందే భారత్లు సేమే ఉంటాయి. ఇది ఒకటి ఇచ్చిండు, ట్రై ఒకటి ఇచ్చిండు తినడానికి. నేనైతే ఫుడ్ ఏం బుక్ చేయలే. బ్యాగు కింద కాళ్ళు పెట్టుకోనికి, ఛార్జర్ వచ్చేసి మనం కూర్చేదాన్ని మొత్తం కింద ఉంటుంది. ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మొత్తానికైతే మనం ఉజ్జయిని జంక్షన్ అయితే దాటిపోయినాం చూడండి. ట్రైన్ స్టేషన్ కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పట్టాలు బాగానే ఉన్నాయి చూడండి. వెయిటింగ్ లిస్ట్లో ట్రైన్స్ ఉంటాయి కదా, అవి ఆగనీకి అనుకుంటా. ఇక ఇక్కడ నుంచి మూవ్ అయిపోయింది చూడండి. ఇక్కడ పంట పొలాలు ఎక్కడ కనబడతలేవు మనం వెళ్తూ ఉంటే. అయితే ఇక కింద వచ్చేసి ఛార్జింగ్ ఉంటుంది చూడండి. ఇగో కింద కనబడుతుందా, ఇగో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మనం ఇట్లా పైనుంచి ఇట్లా కింది కొంగి పెట్టుకోవాలి ఛార్జింగ్. ట్రైన్ వచ్చేసి భోపాల్కి అయితే రీచ్ అయింది. భోపాల్కి వచ్చాక ఎగ్జాక్ట్లీ 9 అయితే అయింది. ఒక 10 minutes బిఫోరే మనకు భోపాల్కి అయితే వచ్చేసి అక్కడ కనబడుతుంది చూడండి, భోపాల్ అని అయితే రాసింది. రైల్వే ట్రాక్ పక్క పని చూడండి, మీకు మొత్తం అన్నీ ఇండ్లే కనబడుతున్నాయి. ఎవరియో మనకు తెలియదు కానీ ట్రాక్ పక్కనే ఉన్నాయి చూడండి. మనం ఆల్మోస్ట్ స్టేషన్ ఏరియాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కనబడుతుంది చూడండి భోపాల్. మనకు వచ్చేసి ట్రైన్ లెఫ్ట్ సైడ్ అయితే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉన్నది. ఇండియన్ రైల్వేస్. ఇక్కడ ఒక రైలు వచ్చింది, ఏం రైల్లో తెలియదు కానీ ఇక్కడ కొద్దిసేపు అయితే ఆగినట్టున్నది చూడండి. దానిలాగా 15 minutes 20 minutes ఇక్కడ ట్రైన్ ఆగది. ఇది వచ్చేసి జస్ట్ ఇక్కడ 2 minutes ఉంది. మన ట్రైన్ వచ్చేసి భోపాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఎలా ఉందో చూడండి, ఇదంతా భోపాల్ రైల్వే స్టేషన్. ఇక్కడ ట్రైన్ వచ్చేసి మనకు జస్ట్ ఒక 5 minutes ఆగి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయింది. ఇక స్టేషన్ దాటగానే ఈ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం ఎంటీ ప్లేస్లే కనబడుతున్నాయి చూడండి. పంట పొలాలు అయితే ఇప్పుడు అక్కడ చెప్పినట్టు ఇక్కడ కూడా కనబడతలేవు భోపాల్ దగ్గర. మళ్ళీ మనం మరొక స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ట్రైన్ ఆగుతుంది, జస్ట్ 1 minute ఆగుతుంది. రైట్ సైడ్ అయితే డోర్ అయితే ఓపెన్ అయింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. టైం టు టైం వెళ్తుంది ట్రైన్ అయితే. ఒక ఫారెస్ట్ దగ్గర స్లో అయిపోయింది ట్రైను. వావ్, ఈ పైన చూడండి ఎంత పెద్ద ఫారెస్ట్ ఉందో. ఇక్కడ ఎక్కువ ఇలా అడవి ప్రాంతాలే కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి కింద మొత్తం ఏవో తవ్వుతుర్రో ఏం చేస్తారో తెలుస్తలేదు. మొత్తం రోడ్లు మట్టి మట్టి ఉన్నాయి, లారీలు వెళ్తున్నాయి. చాలా పెద్ద ఫారెస్ట్ ఇదైతే. అక్కడి వరకు కొండలే కనబడుతున్నాయి. ఇలా మాట్లాడుకుంటూ మనం ముందుకు వచ్చే వరకు మరొక స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఇండ్లు కూడా అబ్జర్వ్ చేయండి, అంతా మీకు ఇంత నీట్గా కనబడతలేవు చూడండి, అస్తర్కారు ఏషియాలా. ఇప్పుడు మనం
మరొక స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఈ స్టేషన్ వచ్చేసి బేతల్ స్టేషన్ ఉంటున్నా చూడండి. ఇక్కడ కూడా జస్ట్ ఒక 2 minutesే ఆగుతుంది ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్ పైన ఎవ్వరు లేరు చూడండి, చాలా తక్కువ ఉన్నారు ఇక్కడైతే. కానీ ట్రైన్ అయితే ఆగుతుంది ఈ ప్లేస్లో. టికెట్ కౌంటర్ అటు సైడ్ ఉన్నది. ఇక్కడ జస్ట్ 1 minute అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అక్కడ రాసి ఉంచింది బేతుల్ స్టేషన్ అని. భోపాలు అక్కడ మళ్ళీ మధ్యలో ఒక స్టేషన్ అయింది. ఇప్పుడు ఈ స్టేషన్లో ఒక 1 minute అయింది. ఇక్కడ నుంచి ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఇంకొక 100 kilometers ఇలా ఉందంటే 100 kilometers అయితే మన నాగపూర్ అయితే చేరుకుంటాం. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక జర్నీ మాత్రం చాలా సూపర్ ఉంది. ఏసీ కానీ అన్నీ బాగా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్ దగ్గర ఉన్న చూడండి, మొత్తం కూడా మిర్రర్ ఎంత సూపర్ కనబడుతుంది. వాష్రూమ్ ఇది వచ్చేసి ఇది ఇక్కడ ఉంది. ఇది వస్తే మీకు వాష్రూమ్ అయితే వచ్చేస్తుంది. డస్ట్బిన్ వచ్చేసి కింద ఉంది. ఇక డోర్ వచ్చేసి అది ఇలా అంటే లాక్ అయిపోతుంది, దీని ఇలా అంటే వచ్చేస్తుంది. బట్టలు వేసుకోనికి షవరు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే. దానికైతే వాష్రూమ్ వచ్చేసి చాలా నీట్గానే ఉంది. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఖాళీగానే ఉంది. ఇది వీక్ డేస్లోనే ఫుల్ అవుతుంది. మిగతా రోజుల్లో మొత్తం ఆల్మోస్ట్ మనకు చాలా అంటే చాలా సీట్లే ఉన్నాయి. మనకు మొత్తం ఏంటంటే ఇది ఇండోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని అటు ఇండోర్, అక్కడి నుంచి ఉజ్జయిని తర్వాత ఇంకొక భోపాలు, తర్వాత ఇంకొక స్టేషన్ బేతాలు, తర్వాత వచ్చేసి లాస్ట్గా నాగపూర్ రీచ్ అవుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ వాష్రూము. ఇది వచ్చేసి మళ్ళీ ఏదో స్టేషన్ వచ్చింది. ఇది మళ్ళీ సేమ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు మొత్తం కిచెన్ ఏరియా ఉంటుంది లోపల. అదంతా కిచెన్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం ఎమర్జెన్సీ ఉంటాయి. ఏడొకటి ఇదంతా ఎమర్జెన్సీ సంబంధించినవి. మనకు డోర్ అయితే రాదు. ఎగ్జాక్ట్లీ స్టేషన్లో ఒక 5 minutes, ఒక దగ్గర 1 minute 2 minutes అలా అవుతుంది. మంచిగా సీసీ కెమెరాల హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. మనకు ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇక్కడ సెక్యూరిటీ గాలు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు, అన్నీ నీట్గా చేస్తూనే ఉంటారు ఎప్పటికన్నట్టు. ట్రైన్ వచ్చేసి చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఇంత చెత్త వస్తలేరు, క్లీన్గా చేస్తారు. బాగుంది వందే భారత్. అంటే మెయింటైన్ చేస్తారు. స్టార్టింగ్లో మనకు మామూలుగా ఉంటుంది కానీ తర్వాత అంతా మెయింటైన్ చేయలేదా. బట్ ఏంటంటే వందే భారత్ వచ్చేసి మెయింటైన్ చేస్తారు అలానే. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం నాగపూర్ దగ్గరికి అయితే. ఆల్మోస్ట్ మనం ఏంటంటే 550 kilometers ఇలా జర్నీ అయితే చేసినాం. స్టేషన్లో ట్రైన్ అయితే ఆగుతుంది. ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీ. ఇక నేను వచ్చేసి కిందికి అయితే దిగిన. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇదే లాస్ట్ స్టేషన్ అన్నట్టుగా. నాగపూర్ అయితే మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్కి అయితే చేరాలి. రైల్వే స్టేషన్లో ఉన్న ప్రస్తుతానికి. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం.